శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు గోచార స్థితి ధనురాశి వారికి ఏ విధంగా ఉంది అని పరిశీలించే ముందు, శుక్రుడు 1వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. 2వ తేదీ కుజుడు మిథునంలోకి ప్రవేశించడం, బుధుడు కర్కాటకంలోకి 5వ తేదీన, రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. అయితే ధనురాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసినట్లయితే, ధనురాశి వారికి యువకులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పిల్లలతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో పోటీతత్వంలో మీరు తట్టుకోగలుగుతారు, వృద్ధి చెందుతారు. మీరు ఏదైతే అనుకున్నారో ఆ పోటీతో మీరు ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అద్భుత లాభాన్ని పొందుతారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత చెందేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు నెగ్గుతారు. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క 17వ తేదీ నుంచి కొన్ని విషయాల్లో సానుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తండ్రితో ఇప్పటిదాకా ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలు సమసిపోతాయి. మీ యొక్క మంచితనాన్ని, మీ నిబద్ధతని తండ్రి గుర్తించి మిమ్మల్ని హక్కుని చేర్చుకునేటువంటి పరిస్థితిగా ఉంది. అలాగే విలువైన వస్తువులు, బంగారము లాంటివి పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది.